విజయనగరం జిల్లా నెల్లిమర్లలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షులు చిన్నశ్రీను పాల్గొన్నారు. పార్టీ నేతలతో కలిసి బాబు షూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన కూటమి హామీలపై నిలదీసే బాధ్యత తమదన్నారు. కూటమి అధికారం చేపట్టి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. కూటమి హామీలపై నిలదీసిన వారి మీద అక్రమ కేసులు పెట్టిస్తున్నారని చిన్నశ్రీను ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సోషల్ మీడియాను ఉపయోగించాలి. మనకున్న ప్రతి సోషల్ మీడియా కార్యకర్త ఇలాంటి అబద్ధాలు, మోసాలు చెప్పిన నాయకుల్ని గ్రామాల్లోకి వస్తే ఏదైతే ఎన్నికల్లో మీరు మాట ఇచ్చిన మాటలన్నీ అడిగే విధంగా ముందుకు పోవడానికే ఇవాళ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక నినాదంతో ఈరోజు కార్యాచరణ పార్టీ ప్రవేశపెట్టింది. ఇప్పటికే జిల్లా స్థాపన సమావేశం అయింది, నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే రేపటి నుంచి మండలాలు కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మరి మండలాల నుంచి గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గ్రామాల్లో ప్రతి గ్రామం కూడా మండల స్థాయి నాయకులందరూ కూడా, మండల పార్టీ ప్రెసిడెంట్, ఎంపీపీ, జడ్పీటీసీలు, ఇతర పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ, అక్కడ ప్రజలకు కానీ పూర్తిగా వివరించాల్సిన బాధ్యత కోసమే ఇవాళ ఆ క్యూఆర్ కోడ్ పెట్టడం కానీ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, దానికి సంబంధించిన వారిచ్చిన ఏదైతే వారి ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో మీరు కాంట్రాక్టులు తెప్పించే కార్యక్రమాలు చేస్తున్నారే కానీ మేము మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, స్థానిక సంస్థలు నిర్వీర్యం చేయకండి. మీ పవన్ కళ్యాణ్ గారు ఏదో స్థానిక సంస్థలు పంచాయతీ శాఖ మార్చులు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసే విధంగా మీరు పనిచేయకండి అనేక సందర్భాల్లో చెప్పాం. మీరు వర్క్ పనులు చేసుకొని మీరు ఎక్కడి నుంచో కాంట్రాక్టులు తీసుకొచ్చి ఆ పనులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి వ్యతిరేకం అని చెప్తున్నాం. అంతేగాని మీరేదో సిమెంట్ రోడ్ వేస్తేనో లేకపోతే తారు రోడ్డు వేస్తేనే కాదు, మీరు తిరుగుతున్న రోడ్లు, మీరు వేసిన సిమెంట్ రోడ్లు, మీరు ఇవాళ ప్రవేశపెట్టిన వ్యాపార సంస్థలు, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన రహదారులు, ఇవన్నీ కూడా మాయంలో చేసిన అభివృద్ధి అని చెప్పి మేము ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మీరు చేసింది ఏ కార్యక్రమం చెప్పండి. ఈ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఎవరు తీసుకొచ్చారు? ఈ జిల్లాలో జేఎన్టీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఎవరు తీసుకొచ్చారు? ఈ ప్రభుత్వంలో వచ్చిన ట్రైబల్ యూనివర్సిటీని ఎవరు తీసుకొచ్చారు? దేశవ్యాప్త